జనసేన నేత కిరణ్ రాయల్ కు షాక్ తగిలింది. కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మికి బెయిల్ లభించింది. లక్ష్మికి జైపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సైబర్ క్రైమ్ పేరుతో లక్ష్మిని రాజస్థాన్ పోలీసులతో అరెస్టు చేయించారు కిరణ్ రాయల్. కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి మరో వీడియో రిలీజ్ చేశారు. తనకు జైపూర్ కోర్టు ఒక్క రోజులో బెయిల్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఆమె. తాను తిరుపతికి రాగానే మరో వ్యక్తి గురించి కూడా బయట పెడతాను అని కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి తెలిపారు. అయితే తాను జైపూర్ నుంచి తిరుపతికి క్షేమంగా వస్తాను అన్న నమ్మకం లేదు అని, తనకు తన పిల్లలకు ఏమైనా జరిగితే దానికి కిరణ్ రాయలే కారణమన్నారు లక్ష్మి. ముందుగా నన్ను తీసుకొని వచ్చిన జైపూర్ వాళ్ళకి ఒక్క రోజులో అన్ని విషయాలు తెలుసుకొని బెయిల్ ఇచ్చిన కోర్టు వాళ్ళకి నా ధన్యవాదాలు. ఐ రియల్లీ థ్యాంక్స్ టు జైపూర్ పోలీస్ అండ్ జడ్జిమెంట్. తిరుపతిలో ఇప్పుడు ఏదైతే ట్రోల్ అవుతుందో అందులో అదే విధంగా అయ్యుంటే ఈ కేసులో 45 నుంచి 60 రోజులు బెయిల్ అనేది రాదు. ఈ ఒక్క రోజులో వాళ్ళు తీసుకొచ్చిన ఒక్క రోజులో వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో నాది ఎటువంటి ఇది లేదు, పాత్ర లేదని తెలుసుకొని వాళ్ళు ఒక్క రోజులో నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి నాకు సంబంధించిన అకౌంట్లో ఏదైతే కిరణ్ రాయల్ గారు దయదలిచి వేశారో చేశాడో ఈ పని 1,20,000 రూపాయలు, అది ఇంకొక వ్యక్తి అకౌంట్లో వేసిన 2 లక్షల రూపాయలు, ఈ మొత్తం డబ్బులు 3 లక్షల రూపాయల 3,20,000 రూపాయలు వాళ్ళు కట్టమని చెప్పారు. మా బాబు ఎంతో కష్టంతో తీసుకొని వచ్చి కట్టి బెయిల్ తీసుకొని కేసు అంతా చేసి బయట వచ్చాను. ఒక వ్యక్తి గురించి నేను వచ్చిన తర్వాత పూర్తిగా మీకు చెప్తాను. ఇంకొక విషయం ఏమంటే, నేను సేఫ్గా వస్తానన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నేను ఎంతో రిక్వెస్ట్గా ఎస్పీ ఆఫీస్లో ఇచ్చేసి వచ్చాను కంప్లైంట్, కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ ఫైల్ చేశారా లేదా కూడా నాకు తెలియదు. నాకు నా పిల్లలకి చాలా థ్రెట్ ఉంది, చాలా. నా బిడ్డ ఒక్కడే ఉన్నాడు అక్కడ, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి నేనున్నాం ఇక్కడ. మేము సేఫ్గా ఇంటికి తిరిగి వస్తామా లేదని తెలియదు. నాకేదన్నా అయినా, నా బిడ్డలకి ఏదైనా పూర్తి కారణం కిరణ్ రాయల్ మాత్రమే.